చాలామంది సోషల్ మీడియాలో యాడ్స్ చూసి లేదంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సజెషన్ వల్ల మ్యూచువల్ ఫండ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టైంలో స్టే చేయడం వల్ల మాత్రమే మనకు బెనిఫిట్ అవుతుంది. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ వల్ల లేదంటే షార్ట్ టైం నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ అనేది రెడీమ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదు. మ్యూచువల్ ఫండ్ అనేది సేవింగ్స్ ప్రోడక్ట్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాబట్టి మనం లాంగ్ టైంలో స్టే చేయాలి. సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా అని రెడీమ్ చేస్తారు. షార్ట్ టైం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏం పడదు, ఎగ్జిట్ లోడ్ ఏం పడదు అని చెప్పేసి. సో ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఎస్ఐపి ట్రాన్సాక్షన్ 1 ఇయర్ క్రాస్ అయితే మాత్రమే మనకి షార్ట్ టైం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఎగ్జిట్ లోడ్ కానీ పడదు. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ 1 ఇయర్ క్రాస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో లంసంలో ఇన్వెస్ట్ చేస్తే మనం మినిమం 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తే మినిమం 8 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అట్లీస్ట్ మనకి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ మనకు వెల్త్ జనరేట్ అవుతుంది. అదే గోల్ బేస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు కంపల్సరీ రిటర్న్స్ హ్యూజ్గా జనరేట్ అవుతాయి. ఫర్ సపోజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లేదంటే చిల్డ్రన్ మ్యారేజ్, రిటైర్మెంట్ ప్లాన్, ఫర్ సపోజ్ హోమ్ గోల్ని పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు లాంగ్ టైంలో హ్యూజ్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ప్లస్ మన గోల్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. దీంతోపాటు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కేవైసీ కూడా ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో షార్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ మనకు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మన ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. డెట్ ఫండ్లో రిస్క్ అనేది ఉండదు కాబట్టి అది మనకు షూట్ అవుతుంది. సో లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ బేస్లో ఇన్వెస్ట్ చేయండి. సో మనకు హ్యూజ్ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది.